హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రుద్రాక్ష పార్ట్ 34. అర్ధరాత్రి దాటుతుంది. అందరూ నిద్రపోతున్నారు. ఒకసారి అలా కారిడార్లోకి వెళ్ళి మరలా రూమ్లోకి వచ్చి కూర్చుంటాడు అనూప్. అనుకోకుండా ఆకృతి వైపు చూస్తాడు. ముద్దుగా ఉండే అందమైన మొహం, అమాయకత్వం, అంతకంటే అందమైన హృదయం కలగలిసి ఉన్న రూపం ఆకృతి. తన వైపు అలానే ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతాడు చాలాసేపు. కొద్దిసేపటి తర్వాత ఆకృతి మరింతగా ముడుచుకొని పడుకోవడంతో ఆమె డ్రెస్ చున్ని స్థానభ్రంశం చెంది ఆమె అందాలు బయట కొద్దిగా కనిపిస్తుంటే షాక్ అవుతాడు అనూప్. నువ్వు ఈరోజు నన్ను బతకనిచ్చేలా లేవు కదా అనుకుంటూ అతి కష్టం మీద చూపు తిప్పుకుంటాడు. ఇక అలా ఉండకూడదు, మెడిసిన్ ఇవ్వడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా అనుకుని మెల్లగా లేచి ఆకృతి వైపు వెళ్తాడు. దగ్గరికి వెళ్ళే కొద్దీ అతని గుండె వేగం పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. పెళ్ళి అవ్వనివ్వవే, నువ్వు నాకు పెట్టి నీ టార్చర్కి ఇంతకింత స్వీట్ టార్చర్ పెడతాను అనుకుంటూ ఆకృతి చున్నీని సరిగ్గా ఆమె హృదయం మీద నిండుగా కప్పి తల నిమిరి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి మరలా తన ప్లేస్కి వచ్చి కూర్చుంటాడు. అనూప్ కారిడార్లోని లోపలికి వచ్చినప్పుడే మెలకువ వచ్చిన సరస్వతి సైలెంట్గా అనూప్ వైపు చూస్తుంది. అనూప్ తన కూతుర్ని ప్రేమగా చూడటం మొదలుపెట్టిన దగ్గర నుండి తన కూతురు చెదిరిన బయటను సర్ది నుదుట ముద్దు పెట్టే వరకు అంతా గమనిస్తుంది. అనూప్ మంచితనం ఆమెకు అర్థమవుతుంది. అలాగే అతనికి తన కూతురు మీద ఉన్న ప్రేమ కూడా అర్థమవుతుంది. ఒక కంపెనీ ఓనర్ తన దగ్గర పనిచేసే ఉద్యోగి తల్లికి బాగలేకపోతే నైట్ అంతా మేలుకొని సహాయం ఉండరు. దాన్ని బట్టి ఆమెకు అర్థమైంది అతనికి తన కూతురు మీద ఉన్న ఇష్టం. ఇప్పుడు ఈ సంఘటనతో అతని గుణం అర్థమైంది. అతను చూస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతాడని కళ్ళ మూసుకుంటుంది. సరిగ్గా అప్పుడే అనూప్ ఆమె వైపు చూసి మరలా మొబైల్ వైపు చూసుకుంటూ ఉంటాడు. ఒక 10 నిమిషాలు పోయాక కళ్ళు తెరిచి అతని వైపు చూస్తుంది. అనూప్ మొబైల్ చూసుకొని బోరు కొట్టి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఉంటాడు. బాబు అంటూ పిలుస్తుంది. ఉలిక్కిపడి పక్కకు తిరిగి కళ్ళు తెరిచి చూస్తున్న సరస్వతి గారిని చూడగానే వేగంగా దగ్గరికి వస్తాడు. ఏంటంటే ఏమైనా కావాలా అంటూ అడుగుతాడు. నాకేమీ వద్దు, ముందు మీరు ఇలా కూర్చోండి అంటుంది ఎదురుగా ఉన్న చైర్ చూపిస్తూ. అంత రెస్పెక్ట్ వద్దా ఆంటీ, నేను చిన్నవాడిని, మీరు నన్ను అనూప్ అని పిలవచ్చు. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. నీ కంపెనీలో పనిచేసే నా కూతురికి ఇంతగా సహాయం ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా? అనూప్ చిరునవ్వు నవ్వుతాడు. ఇక దాచవలసిన అవసరం లేదు అని తనకు అనిపిస్తుంది. నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం ఆంటీ. నేను కృతిని ప్రేమిస్తున్నాను. చాలా ఇష్టం తనంటే. ఇంతవరకు ఈ విషయం నేను తనకు కూడా చెప్పలేదు. మీకు మాత్రమే చెప్తున్నాను. నాకు కొన్ని క్లియర్ చేయవలసిన విషయాలు, ఇంకా సమస్యలు ఉన్నాయి. అవి క్లియర్ అయిన తర్వాత మా పేరెంట్స్ని తీసుకుని మీ ఇంటికి వచ్చి మాట్లాడి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అప్పటిదాకా మీ అమ్మాయికి కూడా చెప్పను. నేను మీకు అల్లుడుగా ఓకేనా ఆంటీ? మేలిం ముత్యాన్ని ఇంకా వెలకట్టలేని వజ్రాన్ని ఎవరు కాదు అనుకుంటారు అనూప్. ఈ కొద్దిసేపట్లోనే నీ మంచి గుణం తెలిసింది. నా కూతురు అదృష్టవంతురాలు. కానీ మాకేమీ ఆస్తులు లేవు బాబు. మీరు ముందు అంతా ఆలోచించుకోండి. మాకేమీ లేవు అని తెలుసు కదా. మరి నా కూతుర్లో ఏం చూసి నువ్వు తనని ఇష్టపడ్డావు? నేను ఒకసారి డిసైడ్ అయిన తర్వాత వెనక్కి తగ్గను ఆంటీ. మాకు ఆస్తిపాస్తులు అవసరం లేదు. కుటుంబ గౌరవాన్ని ఇంకా వంశప్రతిష్టను నిలబెట్టే అమ్మాయి అయితే చాలు. అటువంటి లక్షణాలు మీ అమ్మాయిలో పుష్కలంగా ఉన్నాయి ఆంటీ. చాలా మంచిది కృతి. ఆ మంచితనం ఇంకా తన అమాయకత్వం చూసి నేను తనని ఇష్టపడ్డాను. అన్నిటికన్నా ముఖ్యంగా తన ఎదుటి వాళ్ళ పట్ల చూపించే కేరింగ్ నాకు మీ అమ్మాయిలో చాలా చాలా ఇష్టం. తను నా పట్ల చూపించే కేరింగ్లో నాకు మా అమ్మ కనిపిస్తుంది. అందుకే నేను మీ అమ్మాయిని మరింతగా ఇష్టపడ్డాను అంటూ చెప్పడం ముగించి చిరునవ్వు నవ్వుతాడు. తన కూతుర్లో వాళ్ళ అమ్మను చూశాను అని చెప్పిన అనూప్ మాట మరింతగా నచ్చుతుంది ఆవిడికి. ఫైనల్గా మీకు నేను నచ్చినట్లేనా ఆంటీ? నా కూతురు చాలా లక్కీ. అనూప్ హ్యాపీగా నవ్వేస్తాడు. కృతి వాళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకోగానే అతని మనసు తేలిక పడుతుంది. నేను మరో విషయం అడగచ్చా? మీరు ఎన్నైనా అడగచ్చు ఆంటీ. ఇంత క్రితం ఏవో సమస్యలు అన్నావు. మీ ఇంట్లో మా అమ్మాయిని ఒప్పుకోలేదా
అంటూ ఒకంత కంగారుగా అడుగుతుంది. అదేమీ లేదు, మీరు కంగారు పడకండి. మా ఇంట్లో అందరూ అమ్మాయి గుణం చూస్తారు తప్ప డబ్బులు కాదు. ఇక నా సంతోషం కోసం ఏమైనా చేస్తారు. కృతి గురించి మా డాడీకి తెలుసు. ఇంకా మా అంజు డార్లింగ్కి చెప్పలేదు. అంజు డార్లింగ్నా? అంజలి మా అమ్మ. నేను అలానే పిలుస్తా, అంజు డార్లింగ్ అని. తనకు కూడా ఈరోజు చెప్పేస్తాను. తన దగ్గర ఏ విషయం ఇన్ని రోజులు దాచలేదు నేను. ఇది కూడా దాచేవాణ్ణి కాను. కాకపోతే ఏదో ఒక బిజీలో కుదరలేదు. మరి సమస్యలు ఇంట్లో కాకపోతే అంటూ ఆగిపోయి అనూప్ వైపు చూస్తుంది. అనూప్ సైలెంట్గా ఉంటాడు. పర్సనల్ అయితే వదిలే అనూప్, మామూలుగా అడిగాను నాన్న. పర్సనల్ ఏమీ లేదు ఆంటీ అంటూ ఆ బుక్ దొరికిన దగ్గర నుండి ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్పడంతో ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తుంది సరస్వతి. ఏంటంటే భయంగా ఉందా? నాది కాని విషయాల్లో తలదూచి సమస్యలు తెచ్చుకుని నాలాంటి వాడికి మీ అమ్మాయిని ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా? అనూప్ మాటలకి నవ్వుతుంది సరస్వతి. పక్కన మనుషులు చేస్తున్నా తమకెందుకని తప్పించుకుని తిరుగుతున్న రోజులు ఇవి. అలాంటిది పక్కన వాళ్ళ కష్టం నీ కష్టం అని ప్రాణాలను నిలబెట్టాలి అని పాటుపడుతున్నావు. చూడు, ఇంతకంటే గొప్ప గుణం ఎవరిలో ఉంటుంది? నీకంటే మంచి అల్లుడు నాకు దొరకడు. నీకంటే మంచి భర్తను కూడా నా కూతురికి నేను తీసుకురాలేను. థ్యాంక్స్ ఆంటీ. నా ప్రేమ విషయం టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇకపోతే ఈ సమస్యల గురించి అసలు చెప్పవద్దు, కంగారు పడుతుంది. సరే చెప్పనులే. మీకు నా ఫ్యామిలీ గురించి చెప్పలేదు కదా? నందన్ ఫ్యామిలీ మాది. నాన్న భరత్ నందన్, నందాస్ గ్రూప్స్ అధినేత. అమ్మ అంజలి, నా అంజు డార్లింగ్, హౌస్ వైఫ్. చదువుకున్నా కూడా మా కోసం ఏమీ జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉండిపోయింది. ఇంట్లోనే ఉండి అప్పుడప్పుడు వర్క్లో డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కుటుంబం అంటే ప్రాణం, ముఖ్యంగా నేనంటే మరీ ప్రాణం. ఇకపోతే నాకు ఒక చెల్లి అర్పిత, మెడిసిన్ అయిపోయింది. ఇక హాస్పిటల్లో డాక్టర్గా జాయిన్ అవ్వాలి. ఇకపోతే నేను ఫ్యాషన్ టెక్నాలజీ చేశాను. ఆ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే నాన్న వ్యాపార సామ్రాజ్యాన్ని కాదు అని సొంతగా ఫ్యాషన్ వరల్డ్ పెట్టుకున్నాను. నాదైన స్టైల్లో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను. ఇది నా కుటుంబం. సరస్వతి గారు అంతా విని ప్రతిగా చిరునవ్వు నవ్వుతారు. కొద్దిసేపు పడుకోండి ఆంటీ, నేను మేలుకునే ఉన్నానుగా. మీరు రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఏ విషయాలు మీ కృతికి చెప్పకండి. సరే, నాకు కొంచెం వాటర్ ఇవ్వు అనూప్, పడుకుంటాను. అనూప్ వాటర్ ఇవ్వగానే తాగేసి ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా పడుకుండిపోతారు. ఇక అనూప్ మరలా వెళ్ళి ఆమె బెడ్కి దూరంగా ఉన్న చైర్లో కూర్చుంటాడు. తెల్లవారుజాము 4 గంటలు అవుతుండగా వివేక్ వస్తాడు హాస్పిటల్కి. రూమ్లోకి అతను రాగానే ఒకసారి అందరి వైపు చూస్తారు. అందరు నిద్రపోతూ ఉండగానే ఎవరిని చెప్పి వెళ్ళాలో అర్థం కాక ఆలోచనలో పడతాడు. అప్పుడే దాహం అవ్వడంతో నిద్ర లెగుస్తుంది కమలమ్మ. అమ్మయ్య అనుకుంటాడు అనూప్. రూమ్లోకి వచ్చిన కొత్త వ్యక్తి ఎవరో అర్థం కాక అనూప్ వైపు చూస్తుంది. ఇలా రండి అనడంతో లేచి అనూప్ దగ్గరకు వస్తుంది. నేను మరలా తెల్లారాక ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇప్పుడు వెళ్ళి కొద్దిసేపు పడుకుంటాను. అందుకే మీకు తోడుగా వివేక్ని పిలిపించాను. ఇతను కూడా నా ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. నాకు నమ్మకమైన వ్యక్తి. మీరు భయపడవలసిన పని లేదు. వివేక్ ఇక్కడే ఉంటాడు. మీకు ఏ హెల్ప్ కావాలి అన్నా కూడా చేసి పెడతాడు. నేను మరలా రాత్రికి వస్తాను. అప్పటి వరకు ఇతను మీకు తోడుగా ఉంటాడు. సరే బాబు అంటూ కమలమ్మ చెప్పగానే వివేక్ని అక్కడ ఉంచి అనూప్ ఇంటికి బయలుదేరతాడు. ఒకసారి కృతి వైపు చూసి వివేక్ అక్కడే కూర్చుంటాడు. కమలమ్మ వాటర్ తాగి వెళ్ళి ఒకసారి సరస్వతిని చూసి ఇక నిద్ర పట్టక కూర్చుంటుంది. గంట తర్వాత ఇంటికి చేరుకుంటాడు అనూప్. తన దగ్గర ఉన్న వేరే కీతో ఇల్లు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మరలా డోర్ లాక్ చేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత ముందు వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చి బెడ్ మీద ప్రశాంతంగా వాలిపోతాడు. అలసిపోవడంతో పైగా రాత్రి అంతా నిద్ర లేకపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకుంటాడు అనూప్. ఉదయాన్నే నిద్రలేచిన ఆకృతి ఎదురుగా వివేక్ని చూసి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. ఇదేంటి, ఇక్కడ శ్రీ సార్ ఉండాలి కదా, వివేక్ సార్ కనిపిస్తున్నారు నాకు, నిద్రమత్తు వదలలేదా ఇంకా అనుకుంటూ కళ్ళు నులుముకొని మరలా చూస్తుంది. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.